Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలకు రాజ్యసభ సీటు ఏపీలో కాంగ్రెస్కు ఒరిగేది ఏంటి? పాపం ఏపీ కాంగ్రెస్ హైకమాండ్కి మాత్రమే కాదు, సేమ్ బీజేపీ హైకమాండ్కి కూడా ఏపీ పాలిటిక్స్ అర్థం కాలేదు. గతం నుంచి అంతే. వైఎస్ ఉన్నప్పుడు తన ఆలోచనలు, తన కార్యాచరణ మాత్రమే కాంగ్రెస్కు ఉపయోగపడ్డాయి తప్ప హైకమాండ్ చేసిందేమీ లేదు. పైగా వైఎస్ కాళ్లల్లో కట్టెలు పెట్టడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కూడా సేమ్. బీజేపీని వదిలేయండి, అది ఎన్నేళ్లుగానే టీడీపీకి తోక పార్టీయే తప్ప దానికంటూ ఓ బలం లేదు, ఓ వ్యూహం లేదు. సమీప భవిష్యత్తులో సొంతంగా ఎదిగే సూచనలు లేవు. మరి కాంగ్రెస్ అది అంతకన్నా ఘోరం. రాష్ట్ర విభజనను సజావుగా చేయలేక ప్రాంతాల నడుమ విద్వేషాల్ని రగిల్చింది. సరే, అడ్డంగా చతికిల పడింది, మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికీ అంతే. ఏపీలో ఒక్కడూ లేడా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి? షర్మిలను తీసుకొచ్చి ఏకంగా పీసీసీ పగ్గాలు ఇచ్చారు. ఆమెతో ఏం ఫాయిదా ఆశించారు? ఆమె నిజానికి ఓ రాజకీయవేత్త కాదు. తెలంగాణ రాజకీయాలలో ఏదో పార్టీ పెట్టి వేలు పెట్టి భంగపడింది, అభాస్ పాలైంది. ఆమెకు ఏపీలో ఛాన్స్ ఇచ్చారు. ఆమె పార్టీని నిమజ్జనం చేసుకుని ఇన్నేళ్లయింది. నయా పైసా ఫాయిదా ఉందా ఆమెతో? ఏమీ లేదు. ఎంతసేపు జగన్ను తిట్టిపోయడమే తప్ప, ఆ ఆస్తి తగాదాల వ్యవహారాల తప్ప ఆమెకు ఏమీ తెలియదు. ఇప్పటిక ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారట. కర్ణాటక కోటాలో అక్కడెవడూ పనిచేసేవాడు లేడా? వాళ్లకు ప్రోత్సాహకం అక్కర్లేదా? పోనీ ఈమెకు ఎంపీ సీట్ ఇస్తే ఏపీ పార్టీకి వచ్చేదేంటట? అంతా అగమ్య గోచరం, అయోమయం. రాష్ట్ర విభజనకు ముందు 5-6 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది కాంగ్రెస్. దాని వెనుక వ్యూహం ఏంటో హైకమాండ్కు తెలియదు. వాళ్ళంతా ఇప్పుడు ఏమయ్యారో సమీక్షించుకోవాలనే సోయి కూడా పార్టీకి. స్టిల్ అదే ఆగమాగం పాలసీలు. ఏపీ రాజకీయాల మర్మం ఒక చంద్రబాబుకు మాత్రమే బాగా తెలుసు. జగన్కు తెలియదు. తెలుసుకునే ఛాన్స్ వచ్చినా ఉపయోగించుకోలేదు. చంచల స్వభావి, సిద్ధాంతరహితుడు పవన్ కళ్యాణ్కు అంతకన్నా తెలియదు. ఏపీ బీజేపీ నేతలకు ఏమాత్రం తెలియదు. అందుకే కాంగ్రెస్ షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నదనే వార్తలు చదివి చంద్రబాబు లోపల నవ్వుకొని ఉంటాడు. అఫ్కోర్స్ జగన్ కూడా.